అందరికీ నమస్తే నల్లా. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి వార్తలు వచ్చినాయి, ఏం కథ అన్నీ ఒక్క మళ్ళీ అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చకంటే ముందుగల్లా మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఎరికే కదా, గది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చేరో మరి ఆలస్యం ఎందుకు, ఇలా ముచ్చట్లన్నీ షురువు చేద్దాం. మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే 8008941515 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతుంది నెంబరు, ఆ ఫోన్కు ఫోన్ చేయొచ్చు. లైవ్లోనే మాట్లాడచ్చు. ఇప్పుడు లైవ్ రన్ అవుతుంది, లైవ్లోనే మాట్లాడచ్చు. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. ఏ సమస్య మీదైనా మాట్లాడచ్చు. రైతు భరోసా మీద మాట్లాడచ్చు, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడచ్చు, రేషన్ కార్డుల పంపిణీల మీద మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. మీరు ఆ లైవ్లో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. చలో మరి ముచ్చట్లలోకి పోతే, ఇక రేపు 48వ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రయాణం గడుతూ ఉన్నారు. ఈ 48వ ఢిల్లీకి ఎందుకు ప్రయాణం గడుతూ ఉన్నారనంటే, పివి నరసింహన్ సంస్మరణ సభ ఏదైతే ఉన్నదో ఈ సంస్మరణ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం కట్టిండ్రు అనే ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ సంస్మరణ సభలో రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటాడు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద కనబడతారు. సరే, ఈ 48వ ఢిల్లీకి పోయిన ముచ్చట్ల పివి నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు, ఇది వేరే విషయము. అయితే ఈ 47 సార్లు పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యక దాదాపు ఏడాది మీదనే అవుతుంది. ఏడాదికి తక్కువ అయితే అయితలేదు, ఏడాది మీదనే అయితే అన్నది. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ అనే ముచ్చట్లను మొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తేటతెల్లం చేసిండు. నాతో పాటు రేవంత్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ, ఏడాది మీదనే దాటిపోయింది. రేవంత్ రెడ్డి పోయిన ప్రతిసారి ఏదైనా కాస్ట్లీ హోటల్లో గడిపేసి కాలయాపన చేసి వస్తారు తప్ప రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యరు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి కలిసిన దాఖలాలు ఈ సంవత్సరంన్నర పొద్దులో ఎక్కడా లేవు అని చెప్పేసి సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడిరు. మొత్తం మీద ఈ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడిన మాటలతోని క్లియర్ కట్గా, క్లారిటీగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తలేరనే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. అపాయింట్మెంట్ అసలే ఇస్తలేరు, ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోతలేరు. అపాయింట్మెంట్ కోసం తన్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. కానీ మన రేవంత్ రెడ్డి సార్ ఏం కవరింగులు చేసుకుంటారు, చాలా విధాలుగా కవరింగులు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి నేను అపాయింట్మెంట్ ఇస్తలేరు నాకు అని చెప్పేసి, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పేసి వార్తలలో వచ్చిన ప్రతిసారి, అడిగిన ప్రతిసారి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్ అంటే, నేను పోయిన ప్రతిసారి ఫోటో దిగాల్సిన అవసరం లేదు, ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫోటో దిగుతూనే కలిసినట్లు కాదు అని చెప్పేసి డాంబాలు కొడతా ఉంటారు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి సార్. కానీ రేవంత్ రెడ్డి సార్కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యని మాట వాస్తవం. అది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తేటతెల్లం చేసిండ్రు. ఆ తేటతెల్లం చేసిన దాన్ని బట్టి మనకు మొన్ననే అర్థమైంది రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇస్తలేరు. మరి అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ ఇయ్యనప్పుడు ప్రతిసారి ఇప్పటికి 47 సార్లు ఢిల్లీకి పోయినరు. ఆ 40 సార్లు ఎవరిని కలిసి వచ్చిర్రు? సరే, 6-7 సార్లు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిండ్రని అనుకుందాం. కానీ ఆ 40 సార్లు ఎవరిని కలిసి వచ్చిర్రు అనే అంశాలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులని కలిసి వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేకపోతే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎటుగాకుండా ఉంటే ఇప్పటి నుంచే పావులు గదుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యేందుకు. అందుకే బీజేపీతోని సాన్నిహిత్యంగా మెదులుతా ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అగ్రనాయకత్వము ఏమంటారు ఆదేశాల మేరకు బీజేపీ కాంగ్రెస్ను ప్రశ్నిస్తలేదు, నిలదీస్తలేదు. అందుకనే సప్పుడుదేక ఊకుంటా ఉన్నది, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటా ఉన్నది. ఈటల రాజేందర్ ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇయ్యలేరు అని చెప్పేసిన ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆఖరికి ఆయన కోసమే ఓడిపోయిన, రేవంత్ రెడ్డి కోసమే ఓడిపోయిన రామచంద్రరావును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి కోసం ఆయన కోసమే ఓడిపోయినరు కదా, ఆ నాయకుడిని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుని చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. మొత్తం మీద మరి ఇన్నిసార్లు ఎవరిని కలుస్తారంటే పక్కా బీజేపీ నాయకులనే కలుస్తూ ఉన్నారు. రేపు బీజేపీలకు లైన్ క్లియర్ చేసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. రేపు బీజేపీలకు పోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. కాంగ్రెస్లో పరిస్థితులు అధ్వానంగా ఉంటే, పరిస్థితులు అధ్వానంగా అంటే ఇదివరకు మనం చూసినాము, చాలా విషయాలలో చాలా సందర్భాలలో మాట్లాడారు. గాంధీ భవన్ వర్గాలే మాట్లాడినాయి అంటే తొందరలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి
నుంచి తొలగించబోతా ఉన్నారనే అంశాలు. ఎందుకు తొలగించబోతా ఉన్నారని అంటే రాష్ట్రంలో పాలన మంచిగా చేస్తలేదు, అడ్మినిస్ట్రేషన్ నడిపొస్తలేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి అధ్వానమైన చెడ్డ పేరే తీసుకొస్తారు తప్ప ఇంకా ఏమీ లేదన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని తీసేస్తారు, తొలగిస్తారు అని అన్నారు. ఆ వార్తలు వైరల్ అయినాయి. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పార్టీ మారడం అంటే ఒక మెట్టు ఎదగడం అని చెప్పేసి మాట్లాడిరు రేవంత్ రెడ్డి. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో బీజేపీలోకి పోతారు. అందుకే బీజేపీ నాయకులను కలుసుకుంటా వస్తా ఉన్నారు. ఇక్కడ ఎంపీలే అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ బీజేపీ నాయకులను కానీ కలవడానికి సహకారం అందిస్తా ఉన్నారనే అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి. జలో 48వ ఢిల్లీకి ప్రయాణం కట్టిన రేవంత్ రెడ్డి రేపు పోతారు. పివి నరసింహారావు సంస్మరణ సభ వేదికలో పాల్గొంటారు. ఈ పాల్గొన్న సందర్భంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద పాల్పంచుకుంటారు. మరి ఏం మాట్లాడుకుంటారు తర్వాత ఏం కథ తెలియదు. రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇయ్యని ముచ్చట వాస్తవం. కాస్ట్లీ హోటళ్లలో కాలయాపన చేసుకుంటా వస్తా ఉన్నారు అని చెప్పేసి వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇవే వాస్తవం అని చెప్పేసి బయట జనాలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, ఈ ముచ్చటిట్లుంటే వీళ్ళు తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టిండ్రు. ఆ 4 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు నిజంగా సంతోషమే, ఒక రకంగా ఆనందించదగ్గ విషయమే. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాక మేము అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే అర్హులైన పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రేషన్ కార్డులు గుర్తించి కంపల్సరీ మంజూరు చేయడం జరుగుతుంది, అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అని చెప్పేసి మాట్లాడిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇగిత్తరేమో రేషన్ కార్డులు, అగిత్తరేమో రేషన్ కార్డులు అంటే ప్రజాపాలన దరఖాస్తులు అన్నారు. ఆ దరఖాస్తుల పారాలు రోడ్ల మీద ఎగిరినాయి. తర్వాత గ్రామ సభల దరఖాస్తులు అన్నారు. ఆ గ్రామ సభల దరఖాస్తులు కూడా రోడ్ల మీద ఎగిరినాయి. ఈ దరఖాస్తులను ఏడవైన తెలియక ముందే మళ్ళీ మీ సేవలలో అప్లికేషన్లు పెట్టుకోవాలని అన్నారు. మీ సేవలల్లో అప్లికేషన్లు పెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఎందరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయి అని ఎదురు చూసిన వాళ్ళకు జనవరి 26నే పంపిణీ చేస్తామని అన్నారు. తర్వాత జూలై 26 తారీఖు నాడు పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్ 14 నాడు పంపిణీ చేస్తామన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో విధాలుగా డేట్లు మార్చి ఇలా తుంగతుర్తిలో పెద్ద ఎత్తున సభ పెట్టుకొని ఆ సభ వేదికగా రేషన్ కార్డులు మన ఏదైతే చెక్కు గెలుచుకున్నారు అని చెప్పేసి ఇంత పెద్ద చెక్కుల ఇవి ఇస్తారు కదా ఫోటోలు, ఆ ఫోటోల రూపంలో పెద్దగా అవి హోర్డింగ్లు తయారు చేసుకొని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నది. సరే, ప్రజలకు మంచి చేసిండ్రు అనుకుందాం, అర్హులైన పేదలకు లబ్ధిదారులకు రేషన్ కార్డులు జరగాదు, చాలా లేట్ అయినప్పటికీ కూడా రేషన్ కార్డులు జారీ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అని అనుకుందాం. కానీ పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్పుకుంటా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ విధమైన ప్రచారమే చేసుకుంటూ తిరిగిండ్రు. ఇప్పుడు కూడా ఆ విధమైన ప్రచారం చేసుకుంటానే తిరుగుతానే ఉన్నారు. పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు ఆ సభా వేదికగా, పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు అని చెప్పేసి. 2014లో రేషన్ కార్డుల సంఖ్య 54 లక్షలు ఉంటే 35 లక్షల రేషన్ కార్డులు అంటే ఇప్పుడు 90 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు 97 లక్షల రేషన్ కార్డులు అని అనుకుంటున్నాను నేనైతే. 90 లక్షలు అటు ఇటు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2014 నాటికి 54 లక్షల రేషన్ కార్డులు ఉంటాయి. వీటిని 90 లక్షలకు ఎట్లా చేరిందో రేషన్ కార్డుల సంఖ్య 35 లక్షల 50,000 రేషన్ కార్డులు ఇస్తేనే కదా. అప్పుడు 35 లక్షల 50,000 రేషన్ కార్డులు కాకుండా మధ్యలో మళ్ళా 6,50,000 రేషన్ కార్డులను అర్హులైన పేదలకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు మసలే పంపిణీ చేయలే, రేషన్ కార్డులు జారీ చేయలేదని చెప్పేసి బురదజల్లే రాజకీయాలు ఇప్పటికీ వస్తానే ఉన్నారు. సరే, మీరు ఇలా మీది మాటలకు మీది గంటలో మీ ఇంట్లో పెండ్లు అన్నట్లు మొత్తం మీద ఇలా మీరు మీది మాటలకు చెప్తారేమో. మీది మాటలకు చెప్పినప్పటికి కూడా మరి ఎవరి హయాంలో రేషన్ కార్డులు వచ్చినాయి, ఎవరి హయాంలో రేషన్ కార్డులు రాలేవు అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడనే అడ్డంగా బుక్ అయ్యిండ్రు. పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి ఆయన సభా వేదికగా మాట్లాడి ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి ఏదో బురదలే రాజకీయాలు మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యిండ్రు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అదెట్లా బుక్ అయ్యిందని అంటారా? 2021 సంవత్సరంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు కదా. ఆ పెట్టుకున్న ఏదైతే ఫోటో పెట్టుకున్నారో, ఏదైతే ఫోటో షేర్ చేసుకున్నారో ఆ ఫోటో సందర్భంగా దొరికిండ్రు.
అడ్డంగా బుక్ అయిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 35,50,000 రేషన్ కార్డులు ఒకపారి ఆ మధ్యలో 6.50 లక్షల రేషన్ కార్డులను మంజూరు చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ రేషన్ కార్డులను ఇయ్యలేదని మొత్తము చెప్పవారికల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డంగా బుక్ అయినరు. ఎట్లా బుక్ అయినరు అంటే ఆ ఫోటో నేను ఇక తర్వాత ప్లే చేస్తా కంపల్సరీ. 2021 సంవత్సరంలో జూన్ 21 తారీఖు ఏమో ట్విట్టర్ అకౌంట్ వేదిక, ట్విట్టరా లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ వేదికగాన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీ అని చెప్పేసి, కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి ఆయన పెట్టుకున్న పోస్ట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి కదా సారు, ఇంత నీచం ఇంత దిగజారుడు అబద్ధాలు ఆడి ప్రజల ముందు బుక్ అయినరు కదా, ప్రజల ముందు బుక్ అయినరా కదా అని చెప్పేసి ఈ ఫోటో ఈ పోస్టర్ ఏదైతే ఉన్నదో ఆ పోస్టర్ చూసిన జనాలు ఆగమైతున్న పరిస్థితి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని చూసిన పరిస్థితి మనం ఇక్కడ కనబడతా ఉన్నది. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతా ఉన్నది. గిర్రా గిర్రా రుంగం రుంగం తిరుగుతా ఉన్నది. మరి చూడరా జనాలు, ఇలా నేను ఈ తరీక మాట్లాడి రేపు ప్లేట్ పిరాయిస్తే అది ఇది ఒక దగ్గర పెట్టుకొని ఎడమడ ఎడమ పక్క కుడిపక్క అరుచుకుంటారు, వాయించుకుంటారు జనాలు. అట్లా వాయించుకుంటా ఉన్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని. ఇప్పుడు అదే పరిస్థితి చూస్తూ ఉన్నాం. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారోలా ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి. మరి ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయకపోతే 2021 సంవత్సరంలో బీఆర్ఎస్ న్యాయంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి నువ్వు సోషల్ మీడియా వేదికగా ఎందుకు పోస్టులు పెట్టుకున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని. అందుకే అడ్డంగా బుక్ అయ్యారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఘోరంగా బుగ్గయ్యారు కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ నాయకులు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదు, చాలా మంది బుగ్గయ్యారు, చాలా మంది బుక్ అయ్యారు, చాలా మందిని అడ్డంగా నిలదీస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇలా రేషన్ కార్డులు పంపిణీ చేయలేదన్నారు కదా, మరి రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు పోస్టర్లు ఎట్లా పెట్టుకున్నారు, హోర్డింగ్లు ఎట్లా పెట్టుకున్నారు, ఎట్లా పబ్లిసిటీ చేసుకున్నారు అని చెప్పేసి, ఎట్లా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయినాయి అని చెప్పేసి. ఆ జూన్ 21 తారీఖు నాడు పోయి అయితే మార్ఫింగ్ చేసి పెట్టారు కదా. 2021 సంవత్సరంలో జూన్ 21 తారీఖు జూలై 21 తారీఖు నాడు పోయి మార్చి అయితే జూన్ 3 తారీఖు ఏమో మార్చి అయితే పెట్టారు కదా. మొత్తం మీద జూన్లో 2021లో రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నాడు సోషల్ మీడియాలో. అది వైరల్ అవుతా ఉన్నది. రైట్, ఇక ఇది రేషన్ కార్డుల ముచ్చట. ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి. తెలంగాణ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్ర మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఆంధ్ర మీద మక్కువ పెంచుకుంటా ఉన్నారు. ఆంధ్ర నాయకులకు వత్తాసు పాడుతూ ఉన్నారు. ఆంధ్ర పచ్చ మీడియా ఛానళ్లకు మద్దతు తెలుపుతా ఉన్నారు అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, తెలంగాణలో బీజేపీ పార్టీ మూలకు పడ్డది, అదొక పనికిరాని పువ్వు లెక్క తయారైపోయింది, వాడిపోయిన పువ్వుగా మూలకు పడిపోయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నారు, ఎందుకు బీజేపీ మీద అంత వ్యతిరేకత చూపెడతా ఉన్నారన్న పక్షంలో నేను చెప్తా. కనీసము కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పాపాన పోతలేరు, కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన పాపాన పోతలేరు. కాంగ్రెస్కు ప్రజలు ఇచ్చిన హామీలను కాంగ్రెస్కు గుర్తు చేసి ప్రజలకు మంచి చేసే విధంగా ముక్కు వెండి వసూలు చేపించే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకుంటలేరు. అందుకనే బీజేపీ తెలంగాణలో మూలకు పడిపోయింది. మాట్లాడిన ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ బీజేపీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయనులే, ప్రశ్నించనులే. ఎవరన్నా నిలదీస్తే అందులోకెళ్ళి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలో ఫోన్ చేసి ఇలా మన టార్గెట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఎందుకు రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారు, ఎందుకు కాంగ్రెస్ని తిడుతా ఉన్నారు, ఎందుకు 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి లోపల ఫోన్లు వేసుకొని ఆ బీజేపీ ఎంపీలు బీజేపీ నాయకులే మిగతా బీజేపీ ఎంపీలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు మందలింపు కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితులు చూసినామని చెప్పేసి ఆ మధ్య కాలంలో వార్తలు వైరల్ అయినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తలేరు. రైట్, ఆంధ్రాకు వత్తాసు పాడుతూ ఉన్నారు, ఆంధ్రాకు వంత పాడుతూ ఉన్నారు అనే అంశాలకు మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. నిన్న కాక మొన్న నారా లోకేష్కు పివిఎన్ మాధవ్ ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నారా లోకేష్కు తెలంగాణ రాష్ట్ర చిత్రం లేకుండా భారతదేశ పటంలో తెలంగాణ చిత్రపటం లేకుండా నారా లోకేష్కు భారతదేశ పటాన్ని బహుకరించిండ్రు డ్యామేజ్ కంట్రోల్ కోసం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున వైరల్ చేసిండ్రు. తెలంగాణ మీద అస్తిత్వం మీదనే కాదు దాడి, తెలంగాణను ఆంధ్రాను మళ్ళీ కలిపే కుట్ర జరుగుతూ ఉన్నది అని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కానీ మేధావులు కానీ ఉద్యమకారులు కానీ దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే వరకు నాలుక గరుచుకొని మళ్ళీ ఏం చేసిండ్రు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఏదైతే ఉన్నదో భారతదేశ పటంలో మళ్ళీ తెలంగాణ మ్యాప్ పెట్టి ఇచ్చిండ్రు. అంటే ఏపీ వాళ్ళకేమో తెలంగాణ మ్యాప్ లేకుండా ఇచ్చిండ్రు, ఇక్కడ తెలంగాణ వాళ్ళకేమో తెలంగాణ మ్యాప్ పెట్టించారు. దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కక్ష ఏంది, వాళ్ళ పగ ఏంది, తెలంగాణ మీద వాళ్ళ అక్కస ఏంది అనేది మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. రైట్, లైవ్లో ఫోన్ మాట్లాడాలనుకునేటోళ్ళు మాత్రము అక్కడ కింద స్క్రోల్ అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి నేను చెప్తా, 8008941515 నెంబర్కు కాల్ చేయొచ్చు, లైవ్లో మాట్లాడచ్చు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. ప్రోగ్రామ్ మీదనే కానీ, లేకపోతే మీ సమస్యల మీద కానీ, ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రైతుల సమస్యల మీద కానీ, యూరియా కొరత కానీ, నిరుద్యోగుల సమస్యల మీద కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, ఏ సమస్యల మీద అయినా మీరు మాట్లాడవచ్చు. మాట్లాడి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. కింద కామెంట్లలోనైనా పెట్టచ్చు. మొత్తం మీద లైవ్లో కాల్ చేసేవారు కాల్ చేసి మాట్లాడండి. 8008941515 నెంబర్కి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. రైట్, ఇక మాకు తెలంగాణే ముఖ్యము అని చెప్పేసి బీజేపీ నాయకులు, తెలంగాణ ముఖ్యం కాదు ఆంధ్ర ముఖ్యం అని చెప్పేసి బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే అర్థమైతా ఉన్నది. ధర్మపురి అరవింద్ మాట్లాడతారు, బనకచెల ప్రాజెక్టును అడ్డుకొని మొర్రో అంటే ధర్మపురి అరవింద్ మాట్లాడతారు, బనకచెల ప్రాజెక్టుతోని గోదావరి నీళ్లు ఎత్తుకుపోయే హక్కు ఆంధ్ర వాళ్ళకు ఉన్నది అని చెప్పేసి ధర్మపురి అరవింద్ మాట్లాడతారు. ధర్మపురి అరవింద్ తర్వాత బీజేపీ నాయకుడు బండి సంజయ్ కేంద్ర అసహాయ మంత్రి అని చెప్పేసి అంటారు, ముద్దుగా పిలుచుకుంటా ఉన్నారు తెలంగాణ జనం, తెలంగాణ పబ్లిక్ బండి సంజయ్ని. ఆ బండి సంజయ్ గారు మాట్లాడతారు, ఆంధ్రాకి ఎక్కువ నిధులు ఇచ్చినది కేంద్ర సర్కార్, తెలంగాణ ప్రాంతం కంటే కూడా ఆంధ్రాకే ఎక్కువ నిధులు ఇచ్చినామని చెప్పేసి జబ్బలు దరుచుకొని గొప్పగా మాట్లాడతారు. సిగ్గుపడాల్సింది వై, అయ్యో మా తెలంగాణ ప్రాంతానికి నిధులు రాలేదు, కేంద్ర సర్కార్ నిధులు కేటాయిస్తలేదు అని చెప్పేసి బాధపడాల్సింది పోయి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చినామని చెప్పేసి ఆయన జబ్బలు తరుచుకుంటా బండి సంజయ్ గారు మాట్లాడతారు. తర్వాత ఇంకా జర్ర ముంగడికి పోతే మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన ఏవైతే కొత్త పలుకులు ఉన్నాయో ఆ కొత్త పలుకుల చిలక పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ చిలక పలుకులల్లా బీఆర్ఎస్ జాగీరా తెలంగాణ అని చెప్పేసి రాసుకొచ్చి ఒక రాజకీయ పార్టీని విమర్శిస్తున్నట్లు రాసుకొచ్చి లోపట ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర వాదం అని చెప్పేసి మర్చిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నారంటే, తెలంగాణ ఆంధ్ర వాదాన్ని మర్చిపోతే ప్రజలు సంతోషంగా ఉంటారా? మా ఉద్యమం బిడ్డ, నేను నిన్ననే క్లాస్ వీకినా, మొత్తం మీద తెలంగాణ ప్రజల తరపున నేను మాట్లాడినా, తెలంగాణ బిడ్డగా ఒక పౌరుషంగా ఆడబిడ్డగా నేను మాట్లాడినా. ఎందుకు మాట్లాడినా అంటే తెలంగాణను ఆంధ్రాను మళ్ళా కలిపే కుట్ర జరుగుతూ ఉన్నది, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీసే కుట్ర జరుగుతూ ఉన్నది, అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను మాట్లాడు జరిగింది. ఆ లోపల సిలిక పలుకులు రాసుకొచ్చారు. ఆ సిలిక పలుకులు రాసుకొచ్చిన నేపథ్యంలో అంతకుముందే మహాన్యూస్ మీద దాడి చేసిర్రు అని చెప్పేసి వీళ్ళకు ప్రొటెస్ట్ కావాలి, ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ నాయకులకు, ఒకవైపు కాంగ్రెస్ నాయకులకు పోర్లు చేసి బతిలాడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తారేమో అనే వరకు, ఎందుకు దాడి చేస్తారు, దాడి చేస్తామని వాళ్ళు చెప్పలే, ఆడ దాడికి పోతున్నామని వాళ్ళు చెప్పలే. 70 మంది బెటాలియన్ పోలీసులను రక్షణగా పెట్టుకున్న తర్వాత బండి సంజయ్ గారు మాట్లాడతారు, ఆంధ్రజ్యోతి మీద దాడి జరిగితే తెలంగాణ భవన్ మీద దాడి చేస్తాం, టీవీసీ కార్యాలయం మీద దాడి చేస్తామని చెప్పేసి మాట్లాడతారు బండి సంజయ్. అందుకే బండి సంజయ్ ఎంబడ తిరిగే కార్యకర్తలు కూడా, బండి సంజయ్ మాట వినే కార్యకర్తలు కూడా గాల ముచ్చడం మనకెందుకే, గాల ముచ్చడం మనకెందుకే, గాల పంచాయతీ మనకెందుకే, ఇప్పుడు మనం కొట్లాడాల్సింది ఆంధ్రాల కోసం కాదు తెలంగాణల కోసం కదని కొట్లాడాల్సింది అని చెప్పేసి సురుకులు పెట్టిర్రు బండి సంజయ్కి. రైట్, వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సాన్నిహిత్యంగా మెదులుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని తీసుకొచ్చి చేసి పెట్టిను. ఈ రాష్ట్ర అధ్యక్షుని చేసిన పక్షాన బీజేపీ నాయకులు సలసల మసులుతా ఉన్నారు. ఇప్పటికీ మొత్తం మీద మాకు తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి తెలంగాణ బీజేపీ నాయకులు మెసులుకుంటున్నట్లు కనబడతా ఉన్నది. అందుకనే తెలంగాణ బీజేపీ నాయకులు, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో వాడిపోయిన పువ్వులాగా మిగులుతుంది బీజేపీ పార్టీ తప్ప మీదికి రాదు, ఇట్లనే పోతాయి అని చెప్పేసి చాలా మంది ప్రజలు, అటు బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైట్, రేవంత్ రెడ్డి మాటలు ఇలా మనం చూసినాం. రేవంత్ రెడ్డి మాటలు, ఆయన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఈసారి మాట్లాడు బంద్ చేస్తాడేమో, ఇంకా నెక్స్ట్ సారి మాట్లాడు బంద్ చేస్తాడేమో అన్న ప్రతిసారి అంతకు కిందికి దిగజారి తూచు మీ అంచనాలన్నీ రాంగ్, తెలంగాణ ప్రజలారా మీరు నన్ను తక్కువ అంచనా వేస్తా ఉన్నారు అని చెప్పేసి అంతకు రెట్టింపు భాష, ఎప్పుడు వాడని పదం కొత్తది కనిపెట్టుకొని వస్తారు. ఆ కనిపెట్టుకొని వచ్చిన పదం ఏదైతే ఉంటుందో అది సోషల్ మీడియాలో వైరల్ కావాలి. నేను ఎప్పుడు సోషల్ మీడియాలో గిరగిర తిరగాలని అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఎప్పుడు కేసీఆర్ మీద ఏడవడం, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల మీద ఏడవడం, ఇట్లాంటి కార్యక్రమాలు తప్ప ఇంకే కార్యక్రమాలు ఉండవు. సభ ఏదైనా, సందర్భం ఏదైనా, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మందిని పిలుచుకున్నారు, పెద్ద ఎత్తున సభ పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ పెట్టుకున్నారు. ఆ సభ సందర్భంగా ఏం మాట్లాడాలి రేవంత్ రెడ్డి సార్
రేషన్ కార్డులు ఇచ్చినాము, రేషన్ కార్డులు మంజూరు చేసినాం, ఇక పేదలను అరుచుకునే మా లక్ష్యం, పేదల ప్రభుత్వమే మా లక్ష్యం, మా ధ్యేయం అని చెప్పేసి ఓ 4 ముచ్చట్లు చెప్పి మిగిలిన వాళ్ళకు రేషన్ కార్డులు తర్వాత ఇస్తాం, ఏం నారాజు కావద్దు, బాధపడొద్దు, కలత చెందొద్దు, మీకు మేమున్నామని చెప్పేసి ధైర్యం చెప్పే ముచ్చట్లు చెప్పి ముగిస్తా అయిపోయేదానికి ఇక జగదీష్ రెడ్డి మీద నోరు వారేసుకున్నారు, కేసీఆర్ మీద నోరు వారేసుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోరు వారేసుకున్నారు, అన్ని విధాల అన్ని రకాలుగా నోర్లు వారేసుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళే గోతిని తెచ్చుకుంటా ఉన్నారు, తవ్వుకుంటున్నారు అనేది చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఏమనంటే ఊరంటాడు, ఏమనంటే బొంద అంటాడు, ఏమనంటే సావంటాడు, కాళేశ్వరం కూలేశ్వరం అంటాడు, లేకపోతే ఇంకో ముచ్చట మాట్లాడతాడు. అరే సారు మీరేం చేసిరని చెప్పేసి మాట్లాడమని జనాలు మాట్లాడమంటే ఇలా ఏమనంటే కేసీఆర్, ఏమనంటే కేసీఆర్, ఏమనంటే కేటీఆర్, ఏమనంటే హరీష్ రావు, ఇంకో ముచ్చట తప్ప ఇంకేమీ లేదు వీళ్ళకి. మంత్రులు మాట్లాడితే వాళ్ళు ఎక్కున్నది, వాళ్ళ చిన్నోళ్ళు అంటే సీనియర్లు అయినప్పటికీ కూడా పదవిలో మంత్రి పదవి చిన్నది కదా ముఖ్యమంత్రి పదవి కంటే, వాళ్ళు మాట్లాడారు తెలివగా మాట్లాడారు అనుకుందాం, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎదుటోళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి కదా సారు మీరు మాట్లాడే మాటలు. ఇక మీరే గిట్లా మాట్లాడినాక బుడ్డవర్క లీడర్ ఏం మాట్లాడతారు చెప్పు, ఇదే మాట్లాడతారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ లేవు రేవంత్ రెడ్డి సార్ దగ్గర. మొత్తం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రెచ్చగొట్టే తరంగానే స్పీచ్ జరిగింది. ఆ స్పీచ్ అందరూ చూసుంటారు, ఆ వార్త రైట్. యువ దంపతుల కాపురంలో ఇన్స్టాగ్రామ్ టైం పాస్కు, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రాము కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ చెడిపోయడానికి, ఇన్స్టాగ్రామ్ రాత్రింబవళ్ళు మొత్తం మీద టైం పాస్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ మొత్తము టైం అంతా సర్వనాశనం చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ మొత్తము పిచ్చి చాటింగ్లు చేయడానికి. ఇన్స్టాగ్రామ్ అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటే చాలుతుంది. కాకపోతే హద్దులు మీరితే మాత్రం పిచ్చోళ్ళు అవుతారు. అప్పట్లో పబ్జీ గేమ్లు ఆడిన వాళ్ళు కదా పిచ్చోళ్ళు అయినట్లు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్తో కూడా కొంతమంది పిచ్చోళ్ళు అవుతారు, ఆగమవుతారు. రాంగు కాంటాక్ట్లు ఏర్పాటు చేసుకొని ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు హన్మకొండలో ఈ పరిస్థితి చోటు చేసుకుని నేను పేర్లు అయితే చెప్పను. పాపము వాళ్ళిద్దరు డాక్టర్లనోళ్ళ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్లే, కానీ ఈ మాయలాడి టిక్కులాడి వలలో పడిపోయిన పేరు మాత్రం నేను చెప్తా. ఆ డాక్టర్లు ఇద్దరి పేర్లు నేను చెప్పా. ఈ మాయలాడి టిక్కులాడి వలలో ఏదైతే బుట్టబొమ్మ అని చెప్పేసి ఇన్స్టా ఉన్నదో ఆ ఇన్స్టాగ్రాము ఆ బుట్టబొమ్మ అని చెప్పేసి ఓ అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి బుట్టలో పడిపోయిండు ఓ డాక్టర్. ఆ డాక్టర్కి ఇదివరకు పెళ్ళయింది. పాపము ఆమె ఏం చేసింది, పాపం తొందరపడ్డది డాక్టర్ భార్య. ఇప్పుడు మంచిగా వాళ్ళిద్దరికి అడ్డు లేకుండా చేసినావు కదమ్మా, నాకు పెళ్ళయింది అయ్యో అడ్డు తలుగుతుంది అని చెప్పేసి ఆయన మదన పడుతుండే ఏమో, ఆయన బాధపడుతుండే ఏమో, వాళ్ళిద్దరికి ఇప్పుడు లైన్ క్లియర్ చేసి నువ్వు అవతల పడుతుంది. ఏం బాధ చెప్పుండ్రి. ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ బుట్టబొమ్మ అనే ఆవిడ పరిచయం అయిందట, ఈ పరిచయం ఏర్పాటు చేసుకున్నారట. పరిచయం ఏర్పాటు చేసుకొని మంచిగా పరిచయం కాస్త లవ్ పుట్టుకొచ్చిందట. బాగా లవ్ పుట్టుకొచ్చే వరకు ఏం చేయాలనో అర్థం కాలేదట సార్ గారికి. ఆయన పాపం ఆమెకు తెలిసింది, డాక్టర్ వాళ్ళ భార్య, ఆమె కూడా డాక్టరే, ఆమెకు తెలిసింది. ఈ బుట్టబొమ్మ వలలో పడి, ఈ బుట్టబొమ్మ మాయలో పడి పాపము ఆమెను పట్టించుకున్నట్టు లేదట ఈ డాక్టరు. ఇద్దరు మంచి కొలువులు, మంచిగా బతకచ్చు, మంచిగా జీవనం కొనసాగించవచ్చు. ఈ బుట్టబొమ్మ మాయలో పడి ఆ డాక్టర్ వాళ్ళ భార్యను పట్టించుకోకపోతే పాపము ఆమె ఏం చేసిందంటే బలిమికి జీవి తీసుకుంది, వీళ్ళిద్దరికి లైన్ క్లియర్ చేసింది. వీళ్ళ నాయన చనిపోయిన ఆమెల నాయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట, కానీ 4 రోజులు జైలు ఉంటాడు, అయిపోతాడు, వస్తాడు. మంచిగా బుట్టబొమ్మ కాస్త బాబు బంగారం బుట్టబొమ్మ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతారు. భార్య జీవి తీసుకున్నది అనవసరంగా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ జీవి మీరు తీసుకోవద్దు, మీకు హక్కు లేదు. వేరేటోళ్ళ జీవి మీరు తీయద్దు, మీకు హక్కు లేదు. ఏ విధమైన హక్కు లేదు మీ జీవితం మీద. మీకు ఏదో యాక్సిడెంటల్గా పోతుంది కావచ్చు, కానీ బలిమికి జీవి తీసుకునే హక్కు మనకు లేదు. మొత్తం మీద ఆ రైట్స్ కూడా లేవు. ఒకవేళ బలిమికి జీవి తీసుకొని నువ్వు జీవి తీసుకునే క్రమంలో నువ్వు బతికినా కూడా నీ మీద కేసు ఫైల్ అవుతుంది. కాబట్టి వేరేటోళ్ళ జీవి తీసే హక్కు నీకు లేదు, నీ జీవి నీవు తీసుకునే హక్కు లేదు. ఈ పరువు మశానము మంట అని చెప్పేసి చాలా విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. పరువు గంగలో కలుతుంది, పరువు మంటలో కలుతుంది అని చెప్పేసి ఈ పరువు ఏనాడు పానం తెచ్చిపెట్టది, మీరు గుర్తుపెట్టుకోరు. అట్లని ఎదుటోళ్ళకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేయమని చెప్తలేరు. కాకపోతే ఈ పరువు ఏనాడు ప్రాణాలను నిలబెట్టేది ఒకసారి గుర్తుపెట్టుకోండి రైట్. ఈ ఇన్స్టా పెట్టిన చిచ్చు ఇది కనబడతా ఉన్నది రైట్. ఇక ఝాన్సీ రెడ్డికి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర పాపం ఘోరమైన అవమానం ఎదురైందోళ్ళ. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలుసు కదా, అమ్మగారు యశస్విని రెడ్డి గారి అత్తగారు నిలబడితే అక్కడ పౌరసత్వం, అక్కడ పౌరసత్వం ఉన్నది, ఇండియా పౌరసత్వం లేదు అని చెప్పేసి ఆమె నిలబడకుండా వాళ్ళ కోడలు నిలబెట్టింది కదా యశస్విని రెడ్డిని.
రైట్. అక్కడనే నిరసన సెగ అనుకున్నాము, అక్కడనే అవమానాలు ఎదుర్కొంటారు అనుకున్నాము. ఇక్కడ నిరసన సెగ కాదు కానీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారు ఝాన్సీ రెడ్డి, అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారికి ఘోరమైన అవమానం జరిగింది. ఒక విఐపిని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మొత్తం మీద లోపలికి పోవాల్సింది పోయి పోలీసుల గేట్ కాన్ని ఆపి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి ప్రశ్నించి అక్కడిని ఆపేసిండ్రు. నేను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్తగారిని అని చెప్పినా కూడా పాపం ఝాన్సీ రెడ్డి గారిని లోపలికి పంపించలేదట. ఇట్లాంటి ఘోరమైన అవమానం ఎదుర్కొన్నది పాలకుర్తి నియోజకవర్గంలోనే అనుకున్నాం, కానీ పాలకుర్తి నియోజకవర్గం దాటినాక కూడా ఝాన్సీ రెడ్డి గారు తెలవకపోవడేందోలా అన్నన్నా, మీకు ఝాన్సీ రెడ్డి తెలవకపోవడేంది ఘోరం. ఝాన్సీ రెడ్డి తెలవకపోవడేంది, యశస్విని రెడ్డి గారు తెలవకపోవడేంది. ఈ మధ్య కాలంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఏడవైనా నిరసన సెగ దాకుతా ఉన్నది. నిన్నటికి నిన్న వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే నిరసన సెగ వ్యక్తం చేసిండ్రు. పాలకుర్తి యశస్విని రెడ్డి మీద మండల అధ్యక్షుడిని నిలదీసిండ్రు. ఏమైంది, కొత్త రోడ్లు వేపిస్తా అన్నారు, అవేపిస్తా అన్నారు, ఇవేపిస్తా అన్నారు, ఏవి లేవు. ఆ కనీసంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసినప్పుడన్నా జనాలకు తెలవాల్సింది ఉండే, పోలీసులకు తెలవాల్సింది ఉండే. పాపం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఆపేసిరు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారిని. పాపం చాలా నాదానైందట, మేడం గారు చాలా అవమానకరంగా ఫీల్ అయిందట. మరి కోడల్ని ఎంబడబెట్టుకొని రావద్దా మేడం గారు? కోడల్ని చూసిన మిమ్మల్ని గుర్తుపట్టి కోడలు వెనక మిమ్మల్ని పంపిద్దురేమో. పాపం ఇక కోడలకు పెరుగుతున్న క్రేజ్ చూసి పాపము అత్తగారు కూడా నాదైన క్రేజ్ నేను సంపాదించుకోవాలి, నాదైన ముద్ర నేను వేయించుకోవాలని చెప్పేసి తండాల పొంటి తిరిగితే తండాల జనం ఉరికిచ్చినంత పనిచేసిండ్రు నిలదీసుకుంటా. తాండాల పొట్టి నిలదీసినంత పనిచేసిండ్రు. ఆ పరిస్థితి అయితే చూసినాము. పాపం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర మాత్రం ఝాన్సీ రెడ్డి గారికి అవమానకరంగా ఫీల్ అయింది, అవమానం ఎదురైందనే చెప్పుకోవాలి. రైట్. నిన్న కదా బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు. రైట్. సినిమా ఓపెనింగ్కు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామోజీ ఫిలిం సిటీకి ఎంత దూరం ఉన్నదోల్లా రామోజీ ఫిలిం సిటీ చెప్పగలుగుతారా ఎవరైనా? తెలిసిన లెవెల్ ఉంటే కింద కామెంట్లలో పెట్టుండ్రి. ఎవరి సొమ్ము అయితే ఏంది, జనాల సొమ్మే కదా మనకు ఖర్చు పెట్టేది. సుఖమత్తే ముఖం గడగదీరదట, చింతకాయలు అమ్మే అమ్మకు సిరిమంతమత్తే గివ్వేం కాయలు అంత అంకర్ తింకర్ ఉన్నాయి అన్నదట. గట్లనే రోడ్డు మీద నడచడానికి, రోడ్డు మీద పోవడానికి, రోడ్డు మీద కార్లు వేసుకొని పోవడానికి ఇక మొత్తము హెలికాప్టర్ లేనిది అసలు పోతలేరట మన సార్ వాళ్ళు. అబ్బాయి హెలికాప్టర్ ఉంటేనే మేము పోతాం, లేకపోతే పోయేది లేదని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారట. శ్రీమద్ భాగవతం అని చెప్పేసి సినిమా రిలీజింగ్ ఉండే కదా, ఆ రిలీజింగ్ కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకొని పోయిర్రు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయనతో పాటు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. యాడికి పోయినా హెలికాప్టర్. నిజంగానే చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు అన్నట్టు కాదు, మొత్తం మీద ఈ షేర్ ఆటోను వాడిన దానికంటే అధ్వానంగా వాడుతూ ఉన్నారు హెలికాప్టర్ను. ఒక్కసారి హెలికాప్టర్లో పోతే ఉత్తిగానే ఖర్చు అవుతుందా? ఆ మధ్య కాలంలో ఎవరో చెప్పింది కాంగ్రెస్ నాయకులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడేనా చెప్పింది, కాన్వాయ్లో పోతే ఎక్కువ ఖర్చు అవుతున్నదని హెలికాప్టర్లో పోతారు అని చెప్పేసి. హెలికాప్టర్లో పోతే ఎక్కువ ఖర్చు అవుతుందా, కాన్వాయ్లో పోతే ఎక్కువ ఖర్చు అవుతుంది? ఎవరైనా సూచిటోళ్ళు ఉంటే కింద కామెంట్లలో పెట్టుర్రోళ్ళ. హెలికాప్టర్లో పోతే ఎక్కువ ఖర్చు అవుతుందా, లేకపోతే కాన్వాయ్లో పోతే ఎక్కువ ఖర్చు అవుతుందా అనేది ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే కామెంట్లలో పెట్టుర్రు. మొత్తం మీద ఈ పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం. ఊ అంటే హెలికాప్టర్, ఆ అంటే హెలికాప్టర్, ఊ అంటే హెలికాప్టర్, తుమ్మితే హెలికాప్టర్, దగ్గుతే హెలికాప్టర్, కూతవేడు దూరంలో వినబడే మాట కూడా హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు. ఆఖరికి ఇంట్లో కూరగాయలు కొనుక్కపోతందుకు, లేకపోతే ఇంట్లో సామాన్లు తెచ్చేందుకైనా హెలికాప్టర్ వాడినా రేపు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలారా, మనం ఇయ్యాల నెత్తిన మోస్తానం భారాన్ని, మనం ఇలా నెత్తినెత్తుకున్నాం పెద్ద భారాన్ని, వాళ్ళ ఖర్చు భారాన్ని మనమే ఎత్తుకున్నాం, వాళ్ళ అడ్డమైన పనులను కూడా మనమే నెత్తినేసుకున్నాం. మన భారాన్ని మనమే ఇవ్వాల్సిన పరిస్థితి, మన భారాన్ని మనమే మోసుకోవాలి ఎప్పటికైనా. కానీ ఈ కాంగ్రెస్ నాయకుల భారాన్ని కూడా మనమే తెలంగాణ ప్రజలే మోయాల్సిన పరిస్థితి, దుస్థితి ఏర్పడ్డది. రైట్. ఇక సూర్యాపేటలో అంత మంచిగానే జరిగిందని అనుకున్నారు వాళ్ళ, కానీ ఒక జాగాలో ఒక ముచ్చట అయింది. ఆ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఆ ముచ్చట ఏంటంటే, దామోదర్ రెడ్డి ఎవరైతే ఉంటారో దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను మందుల సామేలు వర్గపోళ్ళు పొరక చింపి ఏడబడితే ఆడ వారేసిర్రు. దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలు ఎక్కడా కనబడకుండా చేసిండ్రు. పొరక చింపిర్రోల్లా ఫ్లెక్సీలు.
ఆ వీడియోలు మీకు ఏడన్నా కనబడితే చూడరు, నేను కూడా మళ్ళీ యాడ్ చేస్తా ఆ వీడియోలు. మొత్తం మీద తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం పోయినరు కదా. ఈ రేషన్ కార్డు కార్యక్రమం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను మందుల సామేలు వర్గం చించి పారేసింది. ఇది వర్గపోరు బగ్గుమన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్గపోరు బగ్గుమంటా ఉన్నది. కాంగ్రెస్ నాయకులకు పడతలేదు. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్న చందంగా ముందడికి పోతా ఉన్నారు. ఆ కాంగ్రెస్ నాయకులు అంటే వీళ్ళకి పడతలేదు, ఈ కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళకి పడతలేదు. గతంలో ఎన్నో సందర్భాలు చూసినాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితులు కూడా అట్లనే అధ్వానంగా తయారైనాయి. కనీసం వాళ్ళు విలువిచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళే పెత్తనం చెలాయించాలని వాళ్ళు అనుకుంటారు. మేము కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలం, మా పెత్తనమే కొనసాగించాలి, ముందటి నుంచి మేమే ఉన్నాం అని చెప్పేసి ఇక వీళ్ళు మాట్లాడతారు. ఇక అట్లా ఇట్లా తన్నుకోని మోపైతే కాళ్ళు చేయిలు ఇరిగిన పరిస్థితులు చూసినాము, ముక్కులు మూతులు వలిగిన పరిస్థితులు చూసినాం, మూతి పళ్ళు రాలిన పరిస్థితులు కూడా చూసినాం, నిరసన సెగలు చూసినాం. ఇక ఇయ్యల్లా ఫ్లెక్సీలు చింపుకునే కథ కూడా చూసినాం. మందుల సామీల వర్గం దామోదర్ రెడ్డి ఎవరైతే ఉంటారో ఆయన ఫ్లెక్సీలను చింపి అవతల వారేసింది. ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్. ఇక ప్రతి సీజన్లో రైతులకు రైతు భరోసా పైసలు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి తెలంగాణ ప్రజలారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సందర్భంలో రైతులు ఎవరైనా మాట్లాడాలని అనుకునేటోళ్ళు కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక తెలంగాణ రైతు బిడ్డగా మిమ్మల్ని నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా పైసలు సకాలంలో టైంకు విడుదల చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టైంకు విడుదల చేసిండ్రా? ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క కూర్చొని మాట్లాడతారు. ఆ వీడియో ఉన్నది, ఆ వీడియో మీకు వినబెడతా నేను లైవ్లో. ఒకసారి వినుండ్రి, మీరు లైవ్లో వినుండ్రి, ఆ వీడియో బరాబర్ వినబెడతా మీకు. ఎవరి హయాంలో రైతులకు రైతు భరోసా పైసలు సకాలంలో వేసిరనేది మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా లేకపోతే అబద్ధమే నిజమైపోతా ఉన్నది. నిజమే అబద్ధం అని చెప్పేసి, అబద్ధమే నిజం అని చెప్పేసి విర్రవీగుతా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అనేది మాత్రం ఇక్కడ వాస్తవం ఇదే కనబడతా ఉన్నది. ఇక్కడ మాట్లాడతారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు. రైట్. కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క అండ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసేసారు. అది అయిపోయిన అంకం. ఆ తర్వాత ప్రతి సీజన్ కి పెట్టుబడి పెట్టుకోవటానికి టైమ్లీ ఆలస్యం కాకుండా కరెక్ట్ గా పెట్టుబడి పెట్టే సమయానికి రైతు భరోసా. నిజమానోళ్ళ ఇది. అందుకే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నవ్వుతుండే పక్క కూర్చొని. టైమ్లీ రైతు రుణమాఫీ చేసిన తర్వాత టైమ్లీ రైతు భరోసా పైసలు రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించినామని చెప్పేసి మొత్తుకోవట్టే. మొన్నటికి మొన్న 15 ఎకరాల లోపు వేసిన వాళ్ళకు కూడా 15 ఎకరాల లోపు వేసిన వాళ్ళకు కూడా కొంతమందికి వల్లేదు. కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే 650 మంది లిస్టు పట్టుకొని కేటీఆర్ సవాల్ విసిరిండ్రు. ఆ సవాలు స్వీకరించలేదు, ఆ సవాల్ కాడికి రాకపోతుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా పైసలు మేము టైమ్లీ వేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతగానము అదనిపియాలి ఈ ముచ్చట చెప్పుకోవడానికి. 2 విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండ్రు. ఒకసారి ఇచ్చిండ్రు, 2 సార్లు ఎగ్గొట్టిండ్రు అని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కదా కుండ బద్దలు కొట్టిండు. ఇలా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా ముచ్చట. ఇలా ఆ ముచ్చట చెప్పి నిజంగా రైతు భరోసా పైసలు ఇయ్యలేదని చెప్పేసి రైతన్నలు ఎట్లనా దేవుడా భగవంత నారాయణ ఈసారి రైతు భరోసా పైసలు అందేటట్టు లేవు కదా, మన బతికెట్ల దేవుడా అని చెప్పేసి ముర్రో అని మొత్తుకున్న సందర్భాలు ఎన్ని చూడలేమోల్లా. ఇలా రైతు భరోసా పైసలు టైంకి ఇచ్చినాం, సకాలంలో ఇచ్చినామని చెప్పేసి మాట్లాడేదందుకు ఏమనిపిస్తలేదు ఆ సార్ వాళ్ళు అని చెప్పేసి ఈ ముచ్చటలు విన్నాక రైతాంగం మొత్తం బగ్గున మండుతా ఉన్నదట కాంగ్రెస్ పార్టీ మీద. ఇచ్చిరా రైతు భరోసా పైసలు సకాలంలో రైతు భరోసా పైసలు ఇచ్చిర్రా? ఇయ్యలే. మేం కదా నొల్లా, మేం చెప్పినాం కదా. రైతు భరోసా మీద కొంతమంది పాపం సర్కార్ మీద ఒంటికాల మీద లేచిండ్రు కదా, కొంతమంది కేసులు కూడా పెట్టించుకున్నారు కదా. ఇలా రైతు భరోసా పైసలు 2 విడతలు ఎగ్గొట్టిర్రు, 1 విడత వేసిరా. 1 విడత కూడా నాట్లేసే టైం ఇప్పుడు ముచ్చట చెప్తలేండి నేను. ఇప్పుడంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నార్లు వేసుకునే టయానికే ఇచ్చిరేమో, అందినేమో. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎరగా వాడుకోవడంకు తప్ప ఇంకా దేనికి లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎరగా వాడుకుందాం, మేము రైతు భరోసా పైసలు ఇచ్చినాం. దాంట్లో భాగమే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ బట్టి విక్రమార్క మాట్లాడింది కూడా దాంట్లో భాగమే. రైతు భరోసా పైసలు మీకు సకాలంలో వేసిండ్రా? చూసే రైతులు ఎవరైనా ఉంటే కింద కామెంట్లలో పెట్టిండ్రి. వ్యవసాయానికి పంట పెట్టుబడి సాయం రైతన్న సావుకారు దగ్గర చేయి జాచద్దు అని చెప్పేసి 11 విడతలు
72,000 కోట్ల పైచీలకు రూపాయలను కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా కేసీఆర్ హయాంలో రైతుల ఖాతాలలో సీజర్ రాగానే టింగు అని చెప్పేసి పడ్డాయి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడతారు, 2 నెలల్లో పోయిన ప్రభుత్వంలో ఎక్కడైనా రైతు భరోసా పైసలు క్లియర్ చేసిన ఏకైక సర్కారు మాదని చెప్పేసి దెబ్బలు దరుచుకొని గల్లా ఎగరేసుకుంటా ఉన్నారు. సార్ ఏమన్నా అనిపించాలి సార్ మీకు ఇట్లా మాట్లాడేందుకు అని చెప్పేసి జనాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాలు చూసిన వాళ్ళందరూ రైతు భరోసా పైసలు 2 తాపాలు ఎగ్గొట్టిరు. రైతులకు తెలియదా? లెక్కలు తెలివై రైతన్నలకు రైతుల అమాయకులు, రైతులను మభ్యపెట్టచ్చు, రైతులను మోసం చేయొచ్చు అని అనుకుంటున్నారేమో కానీ మనకు తెలియని లెక్కలు రైతులకు తెలుస్తాయి. యాసంగి అంటే ఏంది, ఎప్పుడు పంట వేసుకోవాలి, ఎప్పుడు కొయ్యాలి, మళ్ళీ ఎప్పుడు తడి తడపాలి అనేది రైతులకు అన్నీ తెలుస్తాయి. ఏ 2 తాపలు మీరు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిర్రో ఆ 2 తాపల రైతు భరోసా పైసలు రాలేవు కదా అని చెప్పేసి సావుకారు దగ్గర అప్పు తెచ్చుకొని కట్టుకున్నారు కదా, పంట వేసుకున్నారు కదా. మరి ఆ పంట వేసుకున్నప్పుడు ఆ సావుకారు అప్పించిన ఆయన ఊకుంటాడా? ఆ అప్పించిన ఆయన ఊక మెసిలిచ్చినప్పుడల్లా కాంగ్రెస్ సర్కార్ 2 విడతల పైసలు ఎగ్గొట్టింది. అందుకే ఇలా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఊకుంటలేరా అని చెప్పేసి రైతులకు యాదికి రాదా? రైట్, ఈ వార్త ప్రతి సీజన్కు రైతులకు రైతు భరోసా పైసలు వేసినామని చెప్పేసి మాట్లాడిరు. రైట్, ఫుడ్ పాయిజన్ల ఘటన ఆగుతలేదు. ఎక్కడ ఫుడ్ పాయిజన్ల ఘటన ఆగుతలేదు అంటే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ల ఘటన ఆగుతలేదు. దేవరకొండలో, హనుమకొండలో, ఈ దేవరకొండ ఉంటుంది ఎస్టీ బాలికల గురుకులం ఇది. దీంట్లో 15 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, అస్వస్థతకు గురైండ్రు. పొద్దుగాల టిఫిన్ చేసిన ఓలని పాపం పిల్లలు ఆకలి మీద ఉండి ఇక టిఫిన్ పెట్టిరు. టిఫిన్ అలా అయిందని చెప్పేసి పాపం ఆకలి మీద ఉండి టిఫిన్ తినే వరకల్లా వాంతులు, విరేచనాలు, అస్వస్థతకు గురైండ్రు. మొత్తం మీద దేవరకొండలో ఇది జరిగిన సంఘటన. ఎన్ని సంఘటనలు జరగాలల్లా, ఎన్ని సంఘటనలు జరగాలి, ఎన్ని పరిస్థితులు చూస్తలేం. ఇన్ని పరిస్థితుల, ఇంత ఘోరమైన పరిస్థితుల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందల్లా. తల్లిదండ్రులకు చదివిపించుకునే స్తోమత లేదు, ఇంటికాడ ఎవ్వరు ఉండరు. పిల్లలకు మంచి చదువు అందాలి అని చెప్పేసి గురుకులాలను లేస్తే ఇలా గురుకులాలను నిర్వీర్యం చేసిండ్రు. దాదాపు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 18 నెలల పొద్దుల దాదాపు 1200 నుంచి 1500 మంది పిల్లలకు ఆ ఫుడ్ పాయిజన్లు అయినాయి. 83 నుంచి 90 మంది పిల్లలు జీవిడిచిండ్రు. ఒక చర్చ పెట్టకపోతే, ఒక సమావేశం పెట్టకపోతే, దాని మీద చర్యలు తీసుకోకపోతేవి, పరిశీలన చేయకపోతేవి ఇలా విద్యా వ్యవస్థనట ఈయనగాడు పటిష్టం చేస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే విద్యాశాఖను ఆయన చేతిలో పెట్టుకున్నారట, గుప్పిట్లో పెట్టుకున్నారట. ఫుడ్ పాయిజన్లు అయితే స్పందించలేని స్థితి మీది, దుస్థితి మనది, దౌర్భాగ్యం మనది. చదువుకునే పిల్లగాళ్లకు సరైన భోజనం పెట్టలేని పరిస్థితి మనది. నిన్న కూడా వికారాబాద్లో కేజీబీవీబీ పాఠశాలలో తల్లిదండ్రులతో సహా రోడ్డు మీద బైఠాయించారు, ధర్నాకు దిగిరు. ఎందుకు ధర్నాకు దిగిర్రు? నాణ్యమైన భోజనం పెడతలేరు అని చెప్పేసి ధర్నాకు దిగిండ్రు, నిరసన వ్యక్తం చేసిండ్రు. పురుగులు అన్నం పెడతా ఉన్నారని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు. పురుగుల అన్నంతో పాటు ఆ ఫుడ్ ఏదైతే పండ్లు పొలాలు వస్తాయో ఆ పండ్లు పొలాలను కూడా వాళ్ళే ఎత్తుకొని పోతా ఉన్నారని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు. కాదు, ఇంత అధ్వానమా, ఇంత ఘోరమా, ఇంత దారుణమా? దేవరకొండలో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ పాయిజన్ వల్ల 15 మంది పిల్లలు ఆసుపత్రి పాలైనరు, బెడ్ పాలైనరు. ఆ తల్లిదండ్రులకు ఎవరు భరోసా కల్పిస్తారు? ఆ తల్లిదండ్రులకు ఎవరు ధైర్యం కల్పిస్తారు? ఇప్పటికే ఈ సంవత్సరం ఫుడ్ పాయిజన్ల నేపథ్యంలో పోయిన సంవత్సరంలో చదివినోళ్ళు ఈ సంవత్సరంలో డ్రాప్ అవుట్ అయ్యి పాపం ఇంటికాడనే ఉన్న పరిస్థితులు, లేకపోతే స్తోమత ఉన్న తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళల్లో లేకపోతే దగ్గరలో ఉన్న స్కూళ్ళల్లో చదువుకుంటున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైట్, మొత్తం మీద ఇది ఇక ఇందిరమ్మ ఇండ్ల నిరసన సెగ దాకింది రేవంత్ రెడ్డికి అని చెప్పుకోవాలి. సరే, మరి రేవంత్ రెడ్డి దాకా పోయిందా లేదా తెలియదు. ఇలా తుంగతుర్తి నియోజకవర్గంలో ఓ వృద్ధుడు ఇందిరమ్మ ఇండ్లు రాలేవని చెప్పేసి రోడ్డు మీద పురుగుల మందు డబ్బాతోని బైఠాయించిండు. ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో అడ్డగోలుగా గ్యాంబ్లింగ్ నడుస్తూ ఉన్నది, దందాలు నడిపిస్తూ ఉన్నారు, పైసలు తీసుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు పంచుతా ఉన్నారు, వాళ్ళకే పంచుకుంటా ఉన్నారు, పప్పు బెల్లాలు లెక్క పంచుకుంటా ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకే ఇచ్చుకుంటారు అని చెప్పేసి ఒంటికాల మీద లేచినారు. పోయిన ప్రభుత్వంలోనైనా పేదలకు అందినాయి కొద్దో గొప్ప. సారాన వీళ్ళకు పోతే బారాన వాళ్ళకు పోయినాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కొన్ని సందర్భాలలో చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సారాన వాళ్ళకు పోతే పంచుకుంటే పప్పు బెల్లాల లెక్క, బారాన అసలైన పేదలకు అసలైన అర్హులకు లబ్ధిదారులకు అందినాయి. ఇప్పుడు రూపాయిన్నర పంచుకునే వాటికి ఈ రూపాయిన్నర ఎక్కడదంటారా? ఇంకా వచ్చేటివి కూడా మీదికెళ్ళి వచ్చేటివి కూడా కాంగ్రెస్ నాయకుల కోసమే ఇందిరమ్మ ఇండ్లు, కాంగ్రెస్ నాయకుల కోసమే పథకాలు, కాంగ్రెస్ నాయకుల కోసమే సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రజల జీవన విధానం మెరుగుపరచడం కోసమే. మరి కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు వేయరని చెప్తే అయిపోతుంది కదా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రోడ్ల మీద బైఠాయించిరు, నిరసన వ్యక్తం చేసిండ్రు. రైట్, ఇక యూరియా కోసం తిప్పల పడతా ఉన్నారు. రాష్ట్ర రైతాంగం మొత్తం తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూరియా బస్తాలు ఉన్నప్పటికీ కూడా పంపిణీ చేస్తలేరు, రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. నానో యూరియా డబ్బాలు ఏవైతే ఉంటాయో లిక్విడ్ను కూడా కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.
లిక్విడ్ని కొనాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. లిక్విడ్ని కొంటేనే మీకు యూరియా బత్తిస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పేసి రైతులను మోసం చేస్తూ ఉన్నారు, రైతులను మభ్యపెడతా ఉన్నారు, రైతులను గోసబుచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి లోటు వర్షాపాతం అని అన్నారు, అందుకని వానలు అందలేవు. ఇప్పటికే పంట పొలాలు వేసుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు, వానల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కాళేశ్వరం నీళ్లను విడుదల చేస్తలేరు. అయితే ఈ వరి చేనుకు బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మొన్న కామారెడ్డి జిల్లాలో కూడా మొలిసిన మక్క చేనులకు వాళ్ళు ఏం చేసిరంటే పాపము చెంబులతోని నీళ్లు పోసుకుంటూ పోయిర్రు. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వాన లేక ఈ కాళేశ్వరం నీళ్లను విడుదల చెయ్యక కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల పాపము రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. రైట్, ఈ యూరియా కోసము పాస్బుక్లు లైన్లో పెట్టుకొని, చెప్పులు లైన్లో పెట్టుకొని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో యూరియా కోసం బారులు తీరిండ్రు రైతులు. యూరియా తిప్పలు ఇవైతే పంట పొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు, ట్రాన్స్ఫార్మర్ పాడై కరెంటు లేక వరినారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగనామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్ఫార్మర్ పాడై కరెంటు లేక ఇబ్బంది పడితే ఆ పోసుకున్న నారు ఏదైతే ఉంటుందో అది చేతికి అందది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా ఆ మహిళా రైతులు బిందెలతో నీళ్లు పోరుస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైట్, ఇవి ఇలా హైలైట్ అయిన ఇయ్యాలటి ముచ్చట్లు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. రేపటి నుంచి ముందుగాల మొదలు పెడదాం. లైవ్లో కాల్స్ చేసి మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడవచ్చు, మీ సమస్యలను మా దాకా చేరవేయచ్చు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం పక్కా చేస్తాము, కంపల్సరీ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంఆర్ మీడియా తెలంగాణను సపోర్ట్ చేయండి. మీ తెలంగాణ ఆడబిడ్డగా మన తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తూ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ శనార్థి.